సాగర్ పెళ్లి మాటలు ఆడడానికి తన తమ్ముడిని తీసుకొని నర్మదా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన నర్మదా వాళ్ళ నాన్న అయితే ఎందుకు ఇలా వచ్చారు, ఏం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ తమ్ముడు అయితే మా మా అన్నయ్య మీ కూతురు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు, వాళ్ళిద్దరూ ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ తమ్ముడు మాత్రం అవును, వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారు అంటే ఒకరినొకరు విడిచిపెట్టలేకుండా ఉండలేరు, ఒక్క క్షణం కూడా ఉండలేరు, అంతలాగా ప్రేమించుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద వాళ్ళ అమ్మ నాన్న అయితే నర్మదా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో నర్మదా మౌనంగా ఉండటం చూసి నర్మదా వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఎందుకు వచ్చారండి, ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే ఏం జరిగిందా, మీ చిన్న కొడుకు మీ రెండవ కొడుకు వచ్చి మా ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు, ఆ విషయం మీకు తెలియదా, మీకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే అవును, నేను చెప్తుంది నిజం, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట, ఆ విషయం నాకు వచ్చి చెప్తారు, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఈ పెళ్లి అయితే ఖచ్చితంగా జరగదు, మీరు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.